మనందరికీ ఈజీగా దొరికే గుమ్మడికాయ చూడండి. ఈ గుమ్మడికాయతోటి హెల్తీగా మనం జ్యూస్ చేసుకొని తాగడం ఎలాగో చూపిస్తాను. గుమ్మడికాయలో నుంచి ఇత్తులన్నీ తీసేసాను నేను. వాటిని ఇట్లా తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా ముక్కలు కోసుకొని మనము బ్లెండర్లో చూసారు కదా, ఒక కప్ అయింది. ఈ ఒక్క కప్పుని మనం దీంట్లో వేసేసుకొని దీంట్లో కొంచెం బ్లాక్ పెప్పరు, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకొని తాగడం. దాంట్లోకి కొన్ని మిరియాలు, ఇన్ని కొంచెం చిటికెడు పసుపు, కొంచెం గల్లుప్పు వేసుకొని ఈ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పు వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసేసి దాన్ని వడగట్టకుండా తాగండి. ఎవ్రీ డే వడగట్టుకుని తాగితే మీకు షుగరు చాలా మటుకు కంట్రోల్లో వస్తుంది. చూసారు కదా, ఈ గ్లాసుడు వచ్చింది. హాఫ్ కప్ వేసుకుంటే మనకి. దీన్ని ఎక్కువసేపు కూడా గ్రైండ్ చేయొద్దు, ఎందుకంటే ఫైబర్ దాంట్లో ఉన్నది పాడైపోతుంది అనమాట. అయితే నేను పసుపు వేసాను కదా, పసుపును మన మిరియాలు వేసాను. దాంతో మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, పసుపు కూడా అందరికీ తెలిసిందే కదా, ఎందుకంటే